హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ మానస సతీష్. ముందుగా నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మనకి చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే ఎక్కువగా గుర్తొచ్చేది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. కాకపోతే నాకైతే మా నానమ్మ వాళ్ళ ఇల్లే ఎక్కువగా గుర్తొస్తుంది. ఎందుకంటే మేము వెళ్ళేది ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి నానమ్మ వాళ్ళ ఇంటికి. కాబట్టి మేము వేరే దగ్గర ఉంటాం కాబట్టి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ముఖ్యంగా మా అన్నయ్యకి, నాకు, తమ్ముడికి మాత్రం సమ్మర్ హాలిడేస్ అంటే నానమ్మ వాళ్ళ ఇల్లే. అలా నేను ఎప్పుడు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాకు ఒక్కసారిగా సమ్మర్ హాలిడేస్ గుర్తొస్తాయి. ఎందుకంటే మనం ఎంత సమ్మర్ హాలిడేస్లో ఎంత ఎంజాయ్ చేస్తామో, ఆడుకుంటామో, వెయిట్ చేస్తాం కదా సమ్మర్ హాలిడేస్ కోసం సంవత్సరం అంతా. అలా ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక్కసారిగా గుర్తొస్తుందన్నమాట. ఇంతకీ విశేషం ఏంటంటే, ఇక్కడ అమ్మ వాళ్ళందరూ కలిసి దేవుళ్ళని చేసుకుంటున్నారు. 4 బాబాయిలు, 2 అత్తమ్మలు. బాబాయిలు డాడీతో కలిపి 4. 4 ఎప్పుడైనా ఒక్కసారి కలిసి దేవుళ్ళన్నింటినీ చేసుకుంటారు. అలా 5 yearsకి ఒకసారి చేసుకుంటారన్నమాట. అలా మేము అందుకే ఈసారి నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. చూసారా, మా పిన్ని అయితే దేవుళ్ళకి పూజ చేసి స్టార్ట్ చేసేసింది. ఇంకా పూజకు కావాల్సిన సామాను అన్నీ తెచ్చి పెట్టుకున్నారు. ఇంకా అందరూ ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా కలవడం అంటే చాలా బాగుంటుంది కదా. ఇదంతా మా నానమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా కొంచెం చేంజ్ చేశారు కానీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఇక్కడైతే మేము దేవుళ్ళని చేస్తాము. దుర్గమ్మ, శుక్రవారం దేవుడు. ఇంకా మా పిన్ని అయితే వంట స్టార్ట్ చేసేసింది. మేమైతే ఒక్కొక్కరం తలో పని చేస్తున్నాము. ఇంకా మా ఇంట్లో అయితే పెద్ద మల్లె చెట్టు ఉంది. కొన్ని మల్లెపూలు అయితే తెంపుకుంటున్నాము. మా తమ్ముడైతే హెల్ప్ చేశాడు నాకు. ఇంకా పూలు తెంపిన తర్వాత పిన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు పూలు అల్లుతున్నారు. ముచ్చట్లు పెట్టుకుంటూ పూలు అల్లుతున్నారు. నేనైతే ఇంకా వాళ్ళు పూలు అల్లుతున్నారు కదా, ఈవినింగ్ అయిందని నేను టీ పెడుతున్నాను. ఇంకా టీ పెట్టేసి అందరికీ ఇచ్చానన్నమాట. అమ్మ అయితే దేవుడికి ప్రసాదం కోసం అప్పాలు చేయడానికి పిండి కలుపుతుంది. ఇలా ఏ అకేషన్ అయినా అందరం కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకుంటూ అసలు ఆ ఫీలే వేరుగా ఉంటుంది. మనం ఉండేది ఒక్కరోజైనా 2 రోజులైనా ఇలా అందరితో కలిసి ఉండి మాట్లాడుకోవడం అంటే చాలా బాగుంటుంది. మా తమ్ముళ్ళు వీడియో తీస్తున్నారని సిగ్గుపడుతున్నారు. ఇంకా నేనైతే అందరికీ టీలు ఇచ్చేసి ఇంట్లోకి వచ్చాను. ఇంకా బెల్లప్పాల కోసం అయితే మా పిన్ని వాళ్ళు, అమ్మ వాళ్ళందరూ కలిసి బెల్లం దంచుతున్నారు. ఒక్కొక్క పని అలా అందరూ షేర్ చేసుకుంటూ చేశారన్నమాట. ఇంకా బియ్యం పిండి అప్పాల కోసం అయితే పిన్ని బియ్యం చెరుగుతుంది, చిన్న పిన్ని. ఇంకా ఆలోపు పూజ చేయడానికి అయితే పూజ కోసం ఏమేమి అవసరం ఉన్నాయో చెప్పడానికి అయితే పంతులు వచ్చాడు. ఇలా పాతవన్నీ తీసేస్తారు, తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టుకుంటారు. ఇలా గూడుకై మా పిన్ని సున్నం అవన్నీ పెట్టేసింది. ఇంకా దుర్గమ్మ దేవిని అయితే అయ్యగారు కొంచెం చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ చేస్తున్నాడు అన్నమాట. ఇలా ఇక్కడ ఈ గుళ్ళోనే దుర్గామాతని పెడతారు. ఇలా ముందే మధ్యాహ్నమే వచ్చి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాడు. దుర్గమ్మనైతే
రాత్రి కొలుస్తారన్నమాట. 1కి 1:30 అలా స్టార్ట్ చేశారు. ఆ లోపు మేము అన్ని పనులు కంప్లీట్ చేసేసాము. బియ్యపిండి అప్పాలు, బెల్లప్పాలు, బెల్లన్నము అన్నీ కంప్లీట్ చేసి పెట్టాము. ఇంకో పిన్ని అయితే కంకణాలు కడుతుంది, మా పెద్దత్తమ్మ హెల్ప్ చేసింది. ఇలా అందరూ కలిసి ఒకరికొకరు ఒక్కొక్క పని స్టార్ట్ చేశారన్నమాట. అలా తొందరగా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా అందరము రెడీ అవ్వడమే. ఈలోపు మా బాబాయ్ వాళ్ళు వెళ్ళి మేకలను అయితే తీసుకొచ్చారు. మా వాడైతే అసలు మేకలు వచ్చిన దగ్గర నుంచి వాటితోనే ఇంకా వాటికైతే ఆకలేస్తుందని చెట్టు కొమ్మలు అవి వెనకాల పెద్ద పెద్ద చెట్లు ఉంటే వాటి కొమ్మలు అవి విరుచుకొచ్చి వాటికైతే వేశారు. అవి మొత్తం తినేదాకా వాటి దగ్గరే ఉన్నాడు వాడైతే. ఇంకా 1 అయితే అయింది, నైట్ 1 అయింది. మళ్ళీ పంతులు వచ్చి అక్కడ ఏమేం చేయాలో అవన్నీ తను ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంకా మేమైతే ఒక్కొక్కరంగా స్నానాలు చేసి రెడీ అయ్యామన్నమాట. ఇంకా అక్కడ ఏమేమి అవసరమో అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. నేనైతే పంచామృతం రెడీ చేస్తున్నాను. మా చెల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా చిన్నగా చాలా హెల్ప్ చేశారు. పంతులు ఏమేమైతే చెప్తున్నారో అవన్నీ ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియో అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. ఆ నెక్స్ట్ వీడియోలో మేము ఎంత ఎంజాయ్ చేసామో, పూజ ఎలా జరిగిందో అవన్నీ ఉంటాయి. మా చెల్లి కొడుకు వాడైతే కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అనమాట. నేను చేస్తా అంటే వాడికి ఏదో చెయ్యి వచ్చింది, వాడికి ఇస్తే వాడు చేస్తున్నాడు వాడు. ఇంకా పంతులు అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. అక్కడైతే దుర్గమ్మకి ముగ్గేసి లక్ష్మీ శుక్రవారం దేవుడికి అయితే అక్కడ పీట పెట్టి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంకా పంతులు ఎలా చెప్తే మేమైతే అలా చేసాము. ఈ వీడియో అయితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.